హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి గోళ్ళు పెలుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి కదా! దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇవి పాటిస్తే గనక మంచి ప్రయోజనాలే ఉంటాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చేతి గోళ్ళు అందాన్ని పెంచుతాయి అనటంలో అతిశయోక్తి లేదండి. అమ్మాయిలు గోళ్ళు పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు. ఇది కాస్త కష్టతరమైన పనేనండి. మనం అన్ని పనులను చేతులతో చేస్తాం కాబట్టి వేళ్ళ గోళ్ళు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే అందమైన గోర్లను మీ సొంతమైతే చేసుకోవచ్చు. సాధారణంగా గోళ్ళు తేమను నిలుపుకోలేవండి. అవి మృత కణాల సమ్మేళనం కాబట్టి అది నిర్జీవ పదార్థం అనమాట. అందుకే కాస్త గోళ్ళు పొడుగు పెరగగానే విరిగిపోతుంటాయండి. అలా జరగకుండా ఉండాలి అంటే గోరువెచ్చని కొబ్బరి నూనెతో గోర్లను మసాజ్ చేయాలి. అలా చేస్తే గోళ్ళు దృఢంగా త్వరగా పెరుగుతాయండి. గోళ్ళు పెలుసుగా తయారైతే ఆలివ్ నూనె మంచి ఫలితాన్నయితే ఇస్తుందండి. ఇది గోళ్ళ లోపలి పొరకు చేరి దానికి తేమనైతే అందిస్తుంది. అంతేకాకుండా గోళ్ళలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఇలా క్రమంగా చేయటం వల్ల పెలుసుదనం తగ్గి మృదువుగా మారతాయన్నమాట. అలాగే మరొక టిప్ కూడా చూద్దామండి. విటమిన్ సి అనేది గోర్ల పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ ముక్కను 5 నిమిషాలు గోర్లపై రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గోర్లపై పేరుకుని ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది. తొందరగా పెరగాలని, అందంగా ఉండాలని షాపుల్లో దొరికే కండిషనర్స్‌ను వాడేస్తూ ఉంటారు. అంతేగాకుండా గోళ్ళు అందంగా కనిపించేందుకు నెయిల్ ఆర్ట్, జెల్ వంటివి వాడేస్తూ ఉంటారు. ఇవి గోళ్ళ ఎదుగుదలను నిరోధిస్తాయండి. గోర్లు ఆరోగ్యంగా పెరిగేందుకు బయోటిన్ అయితే ఉపయోగపడుతుంది. బయోటిన్ అధికంగా ఉండే అరటిపండ్లు, అవకాడోలను డైట్‌లో భాగంగా చేసుకోవాలండి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. బచ్చల కూరలో అధిక స్థాయిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 ఉంటాయండి. ఇవి గోళ్ళ పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగే వెల్లుల్లిలో సెలీనియం అధికంగా ఉంటుందండి. ఇది గోళ్ళ పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. వెల్లుల్లి ముక్కతో మీ వేలి గోళ్ళను రుద్దండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.